దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఆదికాండము 47వ అధ్యాయము 13 నుండి 26 వచనాలు. పిల్లారు, సమయానుకూలంగా నేను మీ నిమిత్తం 2 వచనం చదివి వినిపిస్తాను. మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే ప్రియులు నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. ఆదికాండం 47వ అధ్యాయము 20 నుండి 22 వరకు, అలాగే 26వ వచనం కూడా. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనక భూమి ఫరోదాయను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకును జనులను ఊళ్ళలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో బత్తెములో నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెము వలన వారికి భోజనం జరిగిన గనక వారు తమ భూములను అమ్మలేదు. 26వ వచనం. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే మినహాయింపబడెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి పాఠ్యభాగం ఆధారంగా ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ప్రపంచములో దేవుని ప్రజలు లేక లోకములో దేవుని ప్రజలు, గాడ్స్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఐగుప్తు మరియు కనాను దేశంలో తీవ్రమైన కరువు వ్యాపించినప్పుడు ప్రజలు యోసేపు నుండి ధాన్యం కొనడానికి మొట్టమొదటిగా ధాన్యం కొరకు డబ్బును ఇచ్చారు. తర్వాత పశువులను స్వీకరించారు. ఆ తర్వాత కరువు కొనసాగుతూ ఉండగా డబ్బు మరియు పశువులు పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక వేరే గత్యంతరం లేక తమ భూములను కూడా అమ్మి ఫరో దగ్గర యోసేపు ద్వారా వారు ధాన్యం కొనుగోలు చేసేటువంటి వారు. ఈ రీతిగా యోసేపు ఆ భూమి అంతటిని ఫరో కొరకు కొనుగోలు చేసినట్టుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే తిరిగి ఆ భూమిని ప్రజలకే కౌలుకు ఇచ్చి వ్యవసాయం చేయించి పంట పండించేటువంటి వారు. అంతేకాదు, ప్రజలు తమ పంట దిగుబడిలో కేవలం 5వ వంతు మాత్రమే చెల్లించేలా ఒక భూ చట్టాన్ని కూడా వారు నిర్ణయించారు. దేవుని ధర్మశాస్త్రం కూడా లేవియాకాండం 25వ అధ్యాయం 14-43 వచనాలలో జ్ఞాపకం చేసిన మాట, పేదల నుండి కొనుగోలు చేసినటువంటి వాటిని ఆదుకోవడానికి ఒక దాన కారణంగానే ఒక కార్యక్రమాన్ని వారు పరిగణించారు. వీళ్ళ నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడెవరో మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, కరువు కారణంగా బాధపడుతున్నటువంటి ప్రజలను దేవుడు యోసేపు ద్వారా రక్షించాడు. ఐగుప్తు ప్రజల ప్రాణాలను కూడా యాకోబు వంశస్థుల ప్రాణాలంత విలువైనదిగానే దేవుడు పరిగణించినట్లుగా వాక్యములో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి యాకోబు వంశస్థులకు, ఐగుప్తు ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా దేవుడు ఆస్వాద కారణంగా వారిని ఏర్పాటు చేశాడు. కృపకు ఒక మాధ్యమముగా దేవుడు యోసేపును నిలబెట్టినట్టుగా వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదే విధంగా దేవుని సార్వభౌమత్వపు అధికారము కేవలము సంఘానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచమంతటి విస్తరించాలన్న దేవుని ప్రణాళిక సంకల్పాన్ని ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఇందులో మనకు నేర్పించే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దేవుని ప్రజలు తమకు ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించి ప్రపంచానికి మేలు చేసేటువంటి విధంగా, అలాగే ప్రపంచమంతా కూడా మెరుగైనటువంటి విధంగా, ఆస్వాదించబడేటువంటి విధంగా దేవుని ఆశీర్వాదాలు ప్రపంచానికి విస్తరించడానికి మన జీవితాలు ఒక మాధ్యంగా మారాలని ప్రియులారా, దేవుని ఏర్పాటును మనం గమనించి ప్రార్థించి ప్రభు పనిలో మనం కూడా పాలుభాగస్తులం కావాల్సిన ప్రియులారా. కాబట్టి ఈ రోజున వాక్యపు వెలుగులో మన జీవితానికి అన్వయింపుగా మన జీవితాలను మరింత సుఖ సంపన్నంగా, శాంతియుతంగా మార్చే చట్టాలను, నిబంధనలను రూపొందించుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగే మన పరిపాలన కూడా ఇవ్వాలని ఆశిస్తూ వారి ద్వారా ఈ ప్రపంచం సరిగా పరిపాలించబడాలని ఆశిద్దాం ప్రియులారా. ఈరోజు చాలామంది
దేవుని ఎరగని వారు దేశాన్ని పరిపాలిస్తున్న దైవ జ్ఞానం వారికి లేకపోతే ప్రజలు నష్టములో నాశనములో పడే ప్రమాదం ఉన్న సంగతి ఎరిగినటువంటి వారమై వాక్యంలో ప్రియులారా జాగ్రత్తగా మనం వారి కొరకు ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక విధంగా దేవుని ప్రజల క్షేమమే దేశ ప్రజల క్షేమమని మన వాక్యం ద్వారా గమనిస్తున్నాం ప్రియులారా. కనుక ఇంకా దేవుని ప్రజలు భూమి మీద ఉన్నారు కనుక ఈ భూమి మీద దేవుడు ఈ ప్రజలను కనికరిస్తున్న సంగతి వాక్యపు వెలుగులో మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. రండి, దేవుని కృప మన ద్వారా, రక్షించబడ్డ మన ద్వారా ఈ ప్రపంచానికి అందుబాటులో ఉండాలని ఆశిస్తూ ఓ ప్రార్థన సమయాన్ని ప్రభు దగ్గర మనం గడుపుదాం. ప్రభువా, అనేక ప్రాణాలను రక్షించడానికి నీవు నాకు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని, ఆసక్తిని గూర్చి సద్వినియోగం చేసుకొని ప్రభువా అనేకులను మీ దగ్గరికి నడిపించే బిడ్డగా నా వంతు లేక మా వంతు కృషి ప్రయత్నం చేయటంలో మీ సువార్తను ప్రకటించట్లో కృప అనుగ్రహించమని వందనాలు చెల్లించి దేశ ప్రజల క్షేమాన్ని నీ ప్రజల క్షేమముతో ప్రభువా మీరు జ్ఞాపకం చేసిన మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము దీవించబడుట లోకానికి దీవెనని జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా బ్రతికే కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆత్మీయంగా నిలబెట్టి వర్ధల చేస్తూ ఉండగా ప్రియులారా, మీరు పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. అనుదిన ధ్యాన కార్యక్రమాలను ఈ క్వైట్ టైం క్యూటీని అనేకులకు పరిచయం చేసి వారందరి ఆత్మీయ జీవిత అభివృద్ధిలో మీరు కూడా మీ వంతు కృషి చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ దేవుని ప్రజలంగా దేశం యొక్క క్షేమం మన క్షేమంతో ముడిపడుతూ ఉండగా ప్రభు మనలను నిలబెట్టి తన ప్రజలందరినీ కనికరించే కృప అనుగ్రహించబడాలని ఆశిద్దాం. అలాంటి దైవ కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వదకరణంగా మార్చునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.